హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు. మన దేశంలో చాలా రిఫార్మ్స్ తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయాలను ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇందులో చాలా అంశాల పట్ల మోదీ ప్రస్తావించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రస్తుతం మోదీ ప్రకటించిన ఈ నిర్ణయాలు మాత్రం దేశ ప్రగతిని మరో స్టేజ్కు తీసుకెళ్లనున్నాయి అని తెలుస్తుంది. ముఖ్యంగా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయాలను ప్రకటించినట్లు మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి గనుక ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా మరో 10 ఏళ్లలో మన ఇండియన్ గ్రోత్ చాలా పెరగనుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మోదీ ప్రకటించిన నిర్ణయాల్లో ఫస్ట్ నిర్ణయం ఏమిటంటే మన ఇండియాను సెమీ కండక్టర్ చిప్లో సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలి అనే లక్ష్యంలో భాగంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ లక్ష్యాన్ని 2030 నాటికి మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్ అందుబాటులోకి వచ్చేలా మేము ట్రై చేస్తున్నాము అని మోదీ తెలిపారు. ఇప్పటికే మనందరికీ తెలుసు, మన ఇండియాలో దాదాపు 10 సెమీ కండక్టర్ల యూనిట్లకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే వీటిలో చాలా వరకు నిర్మాణంలో ఉన్నాయి. రీసెంట్గా అంటే ఒక 4 డేస్ బ్యాక్ జరిగిన కేబినెట్ సమావేశంలో మరో 4కి అప్రూవల్ ఇచ్చారు. వీటిలో ఏపీ, ఒడిశా, చండీగఢ్ ఇటువంటి రాష్ట్రాల్లో అప్రూవల్ ఇచ్చారు. సో మొత్తానికి లేటెస్ట్గా ఇచ్చిన అప్రూవల్ ప్రకారం మన దేశంలో 10 సెమీ కండక్టర్ ప్లాంట్లకు అప్రూవల్ దొరికింది. ఇవి చాలా వరకు కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మరి కొన్నింటికి ఇప్పుడిప్పుడే అప్రూవల్ ఇచ్చారు కాబట్టి మరి కొద్ది రోజుల్లో ఇవి అన్నీ అందుబాటులోకి రానున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే ఇక మన ఇండియాలోనే మేడ్ ఇన్ సెమీ కండక్టర్ చిప్ తయారు కానుందని తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఈ సెమీ కండక్టర్ చిప్ తయారీలో చైనా అండ్ తైవాన్లకు మోనోపలి ఉండేది. సో వీటిని మన ఇండియాలోనే తయారు చేసుకోవడం వల్ల ఆయా దేశాలపై డిపెండెన్సీ తగ్గించుకోవాలని మోదీ భావిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ఈ విధంగా సెమీ కండక్టర్ చిప్లను సెల్ఫ్ సఫిషియెంట్ చేయడానికి లక్ష్యంగా చేసుకుని వీటిపై దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇక సెకండ్ నిర్ణయం ఏమిటంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు జనరల్గా జాబ్లో జాయిన్ అయితే ఇప్పుడు చాలామందికి 15,000, 8,000, 20,000, 12,000 ఈ విధంగా అంటే ప్రైవేట్ కంపెనీలో మనం జాబ్లో జాయిన్ అయితే అది ఐటీ సెక్టార్ అయినా కూడా వాళ్ళకు మాత్రం కోట్లకు కోట్లు లాభాలు వస్తున్నా కూడా మన ఇండియన్స్కు అంటే ఎంప్లాయీస్కు మాత్రం చాలా తక్కువ జీతాలు ఇస్తారు. 12,000, 15,000, 20,000 ఈ తక్కువ జీతంతోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ లేదంటే బెంగళూరు లాంటి నగరాల్లో ఈ 12,000తో జీవించాలి అంటే చాలా కష్టమైన పని. కొంతమందికి జస్ట్ హాస్టళ్లకు అండ్ అంటే నార్మల్ ఎక్స్పెన్సెస్ కోసం మాత్రమే ఈ డబ్బులు సరిపోతాయి. సో దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది అయితే జాబ్ వదిలేసి సొంత ఊరికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే మోదీ గవర్నమెంట్ గుర్తించి ప్రైవేట్ కంపెనీలో కొత్తగా ఉద్యోగం పొందిన వారికి 15,000 రూపీస్ వరకు ప్రభుత్వం నుంచి అందజేసే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం 1,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మోదీ తెలిపారు. అంటే ఇప్పటి నుంచి ఎవరైనా కొత్తగా ప్రైవేట్ జాబుల్లో చేరితే వారికి 15,000 గవర్నమెంట్ నుంచి వస్తుంది. అదే టైంలో అటు జాబ్లో జాయిన్ అయ్యేందుకు జీతం కూడా వస్తుంది. సో అక్కడ లీస్ట్ అంటే ఇప్పుడు ఉన్న దాని ప్రకారం 12 ఆర్ 15,000 అనుకోండి. జస్ట్ మనం 15,000 లెక్కేసుకున్నా కూడా 15 అండ్ 15 30,000 ఉంటుంది. దీనివల్ల కాస్త సెల్ఫ్ సబ్సిడెంట్గా మనం ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా ఒక మంచి నిర్ణయం అనే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ నిర్ణయం ఏమిటంటే మన ఇండియాను క్లీన్ ఎనర్జీలో సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంచాలి అని మోదీ నిర్ణయం తీసుకున్నారు. మనందరికీ తెలుసు, ఇప్పుడు మనం విదేశాల నుంచి 80% ఆఫ్ పెట్రోల్ను మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. దీనివల్ల మన ఇండియాకు చాలా ఆర్థిక భారం పడుతుంది. మన దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలన్నీ వేరే దేశానికి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కర్బన ఉద్గారాలు దీనివల్ల చాలా ఎక్కువగా బయటికి వస్తాయి. పెట్రోల్ను మండించడం వల్ల కార్బన్ బయటికి వస్తుంది. దీనివల్ల పర్యావరణానికి కూడా చాలా నష్టం చేకూరుస్తుంది. కాబట్టి ఇది గ్రీన్ ఎనర్జీకి విఘాతం కలిగిస్తుంది. సో మన ఇండియా దీనిపై చాలా వరకు దృష్టి సారిస్తుంది. ఇప్పటికే మన ఇండియా ఈ గ్రీన్ ఎనర్జీ విభాగంలో 50% సెల్ఫ్ సఫిషియెంట్ను సాధించింది. హైడ్రో, సోలార్, అణు విద్యుత్ కర్మాగారాల నుంచి 50% ఆఫ్ ఎనర్జీని మన ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని భవిష్యత్తులో మరింత ఎక్కువగా చేయాలి అని మోదీ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పెట్రోల్లో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ను మిక్స్ చేస్తూ ఉపయోగించే విధంగా
మన ఇండియన్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఇప్పటికే E20 అంటే 20% ఇథనాల్‌ను కలిపే విధంగా మన ఇండియా ట్రై చేస్తుంది. దీనివల్ల మనం విదేశాలపై డిపెండెన్సీని తగ్గించుకోవడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా న్యూక్లియర్ ప్లాంట్ మనందరికీ తెలుసు కదా! ఇప్పుడు విద్యుత్‌ను న్యూక్లియర్ ప్లాంట్ నుంచి చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయవచ్చు. జస్ట్ కొన్ని కేజెస్ ఆఫ్ యురేనియంను యూజ్ చేసి చాలా ఎక్కువ మొత్తంలో విద్యుత్‌ను ప్రొడ్యూస్ చేయవచ్చు. ప్రపంచ దేశాలన్నీ ఇవే చేస్తున్నాయి. కానీ మన ఇండియాలో దీనిపై కొద్దిగా వ్యతిరేకత వస్తోంది. చాలామంది సో కాల్డ్ పర్యావరణవేత్తలు ఉంటారు కదా! వీళ్ళు ఈ న్యూక్లియర్ ప్లాంట్‌లను వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ ఇది గ్రీన్ ఎనర్జీలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే నరేంద్ర మోదీ న్యూక్లియర్ ప్లాంట్ల విషయంలో ఒక కీలక డెసిషన్ తీసుకున్నారు. అదేమిటంటే ఇప్పటివరకు వీటిని గవర్నమెంట్ మాత్రమే ఏర్పాటు చేసేకి మన ఇండియాలో పర్మిషన్స్ ఉండేవి. కానీ ఇప్పటి నుంచి ప్రైవేట్ సెక్టార్ కూడా మన ఇండియాలో న్యూక్లియర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు అప్రూవల్ ఇచ్చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పటివరకు మనకు హైడ్రో పవర్ ప్రాజెక్టులు లేదంటే సోలార్ పవర్ ప్రాజెక్టులను మాత్రమే ఈ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించేందుకు వీలుండేది. కానీ ఇప్పటి నుంచి ఈ అణు విద్యుత్ కర్మాగారాలను కూడా ప్రైవేట్ సెక్టార్ నిర్మించుకోవచ్చు. దీని నుంచి విద్యుత్‌ను ప్రొడ్యూస్ చేయవచ్చు. ఇది గనుక అందుబాటులోకి వస్తే మన ఇండియాలో చాలా ఎక్కువ మొత్తంలో విద్యుత్ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని మనం ఇతర దేశాలకు కూడా అమ్ముకునేందుకు వీలుంటుంది. ఇప్పటికే మనం బంగ్లాదేశ్‌కు అమ్ముతున్నాం. అటు భూటాన్‌కు కూడా కొద్ది మొత్తంలో విద్యుత్‌ను అమ్ముకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా సెల్ఫ్ సఫిషియెంట్‌లో విద్యుత్ రంగంలో మనం సెల్ఫ్ సఫిషియెంట్ సాధించేందుకు వీలవుతుంది. ఇది కూడా ఒక మంచి నిర్ణయం అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ నిర్ణయం జీఎస్టీ విషయానికి వస్తే మనందరికీ తెలుసు జీఎస్టీ విషయంలో ఇప్పుడు ప్రజల్లో కొద్ది మొత్తంలో వ్యతిరేకత అయితే ఉంది. ఎందుకంటే చాలామంది మేము ఇటు వస్తువును కొన్నందుకు జీఎస్టీ కడతాం, వస్తువును అమ్మినందుకు జీఎస్టీ కడతాం. అదేవిధంగా మేము ఆదాయ పన్ను అంటే ఏదైనా మనం సంపాదించుకునే దానిపై జీఎస్టీ కడతాం, మళ్ళీ దాన్ని ఖర్చు చేయాలన్నా కూడా జీఎస్టీ కడుతున్నాం. ఇదే విధంగా చిన్న చిన్న వస్తువులు ఏది పాప్కార్న్ కానీ ఇటువంటి వాటిపై కూడా జీఎస్టీ ఎందుకు కట్టాలి అనే విధంగా కొంతమంది ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నారు. అయితే జీఎస్టీ అనేది మన ఇండియా ఒక సంస్కరణ తీసుకువచ్చింది. లేటెస్ట్‌గా తీసుకువచ్చిన సంస్కరణలో జీఎస్టీ ఒకటి. యాక్చువల్లీ దీన్ని ఇందిరాగాంధీ టైంలోనే తీసుకురావాల్సి ఉండగా అప్పుడే ఈ ఐడియాను గవర్నమెంట్ ముందు ఉంచినా కూడా అప్పటి గవర్నమెంట్లు దీన్ని సాహసం చేయలేకపోయాయి. కానీ నరేంద్ర మోదీ మాత్రం జీఎస్టీ రిఫార్మ్‌ను తీసుకురాగలిగారు. సో ఈ జీఎస్టీ తీసుకువచ్చినప్పుడు దీంట్లో చాలా అంటే చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉండేది. ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్‌లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా! ఆ ఇబ్బందుల్లో భాగంగా చాలా రిఫార్మ్స్ తీసుకువస్తూ ఉండేవారు. ఇంతకుముందు ఎలా అంటే శానిటరీ ప్యాడ్స్‌పై కూడా 5% జీఎస్టీ ఉండేది. దానిపై చాలా వ్యతిరేకత వచ్చిన తర్వాత గవర్నమెంట్ దాన్ని రివైజ్ చేసి ఇప్పుడు వాటిపై జీఎస్టీ ఎత్తివేసింది. ఈ విధంగా చాలా చిన్న చిన్న వస్తువులు నిత్యావసరాలపై కూడా జీఎస్టీ వేస్తూ ఉండేవారు. సో ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోయింది. దీన్ని బట్టి మన జీఎస్టీ వచ్చే వసూళ్లు వీటన్నిటిని లెక్కేసుకొని ఇప్పుడు మరికొన్ని జీఎస్టీలను కూడా మినహాయించే అవకాశం ఉంటుంది అని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. దీపావళి నాడు దీపావళికి మేము జీఎస్టీని మీకు గిఫ్ట్‌గా ఇస్తాము అని నరేంద్ర మోదీ ఒక కీలక ప్రకటన చేశారు. అది కూడా ఇది ఏదో చిన్న చిన్న మార్పులు చేస్తారు అని అనుకుంటే పొరపాటే. ఏకంగా నరేంద్ర మోదీ దీన్ని జీఎస్టీ జనరేషన్ 2గా అభివర్ణించారు. దీన్ని బట్టి చూసుకుంటే జీఎస్టీలో చాలా పెద్ద ఎత్తున మార్పులు రానున్నట్లు మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే కనుక జరిగితే అంటే ఈ మార్పులు ఏ విధంగా వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడైతే వెల్లడించలేదు. భవిష్యత్తులో కొద్ది కాలం గడిస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీపావళి వరకు ఆగామంటే దీని గురించి పూర్తి వివరాలు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి నరేంద్ర మోదీ చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఈ కొత్తగా వచ్చే జీఎస్టీ జనరేషన్ 2 నుంచి చాలామంది లాభపడే అవకాశం ఉంటుంది. చాలా సెక్టార్లలో జీఎస్టీ ఎత్తివేసేందుకు అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు చాలా వరకు జీఎస్టీ మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా అర్థమవుతుంది. సో ఈ జీఎస్టీ జనరేషన్ 2 నుంచి చాలా వరకు రిఫార్మ్స్ వచ్చి ఇందులో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది అని కూడా అర్థమవుతుంది. ఇక దీంతో పాటు మన ఆర్మీలో భారీగా రిఫార్మ్స్ తీసుకువచ్చేందుకు మోదీ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మిషన్ సుదర్శన చక్ర అనే ఒక మిషన్ను మోదీ ప్రకటించారు. మేము ఆర్మీలో మిషన్ సుదర్శన చక్రను ఇంప్లిమెంట్ చేయబోతున్నాము అని మోదీ ఎర్రకోట సాక్షిగా ప్రకటించారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆర్మీలో భారీగా రిఫార్మ్స్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోదీ హయాంలో చాలా అంటే చాలా మార్పులు తీసుకువచ్చారు. ఇంతకుముందు ఎన్నడూ లేనట్లుగా ఆర్మీకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ను ఒక పదవిని క్రియేట్ చేసి అదొకటి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆర్మీలో కమాండ్ సెంట్రల్ అనే జోన్లను ఏర్పాటు చేసి
ఈ ఆర్మీ కార్యకలాపాలను మరింత ఈజీగా చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇందులో భాగంగానే మిషన్ సుదర్శన చక్రను కూడా నరేంద్ర మోదీ ఇంప్లిమెంట్ చేయనున్నారు. జనరల్‌గా ఇంతకుముందు వరకు ఆర్మీలో ఎలా ఉండేదంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ వేరు వేరు విభాగాలుగా పనిచేసేవి. వీటి మధ్య ఎక్కువగా సమన్వయం ఉండేది కాదు. ఒకే చోటును ఇటు ఆర్మీ అటాక్ చేసేది అండ్ ఇటు నేవీ అటాక్ చేసేది, ఇటు ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసేది. దీనివల్ల మన ఇండియన్ ఆర్మీ సామర్థ్యం అనేది చాలా తక్కువగా ఉండేది. ఒకదాని మధ్య ఒకటి కనెక్షన్ సరిగ్గా లేకుండా, సంబంధాలు సరిగ్గా లేకుండా ఇలా ఉండేది. అంతేకాకుండా నిఘా వ్యవస్థల మధ్య ఇండియన్ ఆర్మీ మధ్య సమన్వయం కూడా చాలా తక్కువగా ఉండేది. వీటన్నిటిని ట్యాకిల్ చేసేందుకే ఆర్మీ కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ సెంట్రల్ అనేది తమ పరిధిలో ఉన్న ఆర్మీ కమాండ్ సెంట్రల్ను మొత్తం ఇది కంట్రోల్ చేస్తూ వచ్చేది. ఈ విధంగా ఆర్మీ మధ్య సమన్వయం చాలా ఎక్కువగా ఉండి మరింత సామర్థ్యం పెంచుకునేందుకు అవకాశం లభించింది. అదేవిధంగా ఇప్పుడు మిషన్ సుదర్శన చక్రను కూడా ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని ఇప్పుడే వస్తున్న లీక్స్ ప్రకారం ఈ సుదర్శన చక్రలో నిఘా విభాగం, సైబర్ వార్ఫేర్, అంతేకాకుండా ఇటు ఆర్మీ కూడా 3 ఇన్వాల్వ్ అవుతాయి అని తెలుస్తోంది. దేశంలో కొన్ని ప్రాంతాలను ఒక ప్యాకెట్గా విభజించి ఆ ప్యాకెట్లో వీటన్నిటినీ మోహరించేందుకు అవకాశం ఉంటుంది అని తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. సో ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇంకో వీడియో చేసుకుందాం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ డెమోగ్రాఫిక్ మిషన్. మోదీ దీనిపై చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మన ఇండియాలో ఎవడో ఇతర దేశానికి చెందిన వ్యక్తి మన ఇండియాకు వచ్చి ఇక్కడి వారి ఉపాధిని అంతా కొల్లగొడుతున్నారు. ఎవడో ఇతర దేశానికి చెందిన వాడు ఇక్కడికి వచ్చి ఇక్కడి ఉపాధిని కొల్లగొడుతున్నాడు. మన దేశంలో ఇతర దేశానికి చెందిన వాడు ఉండటం ఏంటి అని ఎర్రకోట సాక్షిగా ప్రశ్నించారు. దీనికి సంబంధించి మేము డెమోగ్రాఫిక్ మిషన్ను తయారు చేస్తున్నాము. ఇందులో భాగంగా హై పవర్ డెమోగ్రాఫిక్ మిషన్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇప్పటికే మనందరికీ తెలుసు, దేశంలో ఉన్న వేర్వేరు ప్రాంతాల్లో బీజేపీ గవర్నమెంట్స్ చాలామంది రోహింగ్యాలను, అక్రమ వలసదారులను తరిమేస్తూ ఉన్నాయి. అస్సాంలో అయితే ఏకంగా 10,000 చదరపు కిలోమీటర్ల ప్లేస్ను ఖాళీ చేయించారు. ఈ విధంగా అస్సాం కొన్ని రాష్ట్రాల్లోని బీజేపీ గవర్నమెంట్స్ దీనిపై ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ విపక్షాలకు చెందిన గవర్నమెంట్స్ మాత్రం దీన్ని చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ అయితే ఏకంగా రోహింగ్యాలకు తానే ఆశ్రయం కల్పిస్తున్నంత పని చేస్తూ ఉన్నారు. దీనివల్ల మన దేశానికి చాలా అంటే చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మన దేశంలో 2 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు ఒక అంచనా ఉంది. సో 2 కోట్లు అంటే మన దేశంలో 2% ఆఫ్ పీపుల్ అక్రమ వలసదారులే అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల మన దేశంలో ఇప్పటికే చాలామంది ఈ విపక్షాలు అంటూ ఉంటారు కదా, మన దేశంలో నిరుద్యోగం చాలా పెరిగిపోతుంది అని. మరి ఆ నిరుద్యోగాన్ని ఈ 2% ఆఫ్ పీపుల్ కొల్లగొడుతూ ఉంటే మన ఇండియన్స్కి ఇంకెక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి? అదే ఈ 2% ఆఫ్ పీపుల్ని బయటకు పంపిద్దాము అని అంటే ఇదే విపక్షాలు వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నాయి. సో దీనంతటిని బేరీజు వేసుకుని నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఈ విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న ఈ చట్టాలను మరింత కఠినతరం చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా జల్లెడ పట్టే అవకాశం ఉన్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు మిషన్ డెమోగ్రఫిక్ చేంజ్ అనే ఒక కొత్త మిషన్ని ఏర్పాటు చేసుకుని వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా మన దేశంలో అక్రమ వలసదారులను తరిమేసే అవకాశం ఎంతైనా ఉంది. సో నరేంద్ర మోదీ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇవన్నీ కీలక విషయాలను వెల్లడించారు. ఇవన్నీ కనుక ఇంప్లిమెంట్ అయితే మరో 5 ఏళ్ళు లేదంటే 10 ఏళ్లలో మన ఇండియా ఖచ్చితంగా ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ కంటే మరి ఒక స్టెప్ పైకెక్కి చాలా బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.